మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పిఏ సతీష్ దురాఘాతాలు అన్నీ ఇన్ని కావు. ఒంటరి మహిళే అతని టార్గెట్. ఓ మహిళా ఉద్యోగిని పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆమె భర్త చనిపోతే కారుణ్య నియామం కోసం వెళ్ళిన ఆమె పట్ల మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పిఏ సతీష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు విజయనగరం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను టీడీపీ నేతల పక్కలో పడుకోవాలని వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఉద్యోగం పేరుతో తన నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడని కూడా చెప్తోంది బాధిత మహిళ. టీడీపీలో పెద్ద నేతలు వాళ్ళంతా కూడా ఇష్టపడుతున్నారని, వాళ్ళతో పడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ సతీష్ ప్రలోభ పెట్టాడని వాపోతున్నారామె. సతీష్ దురాగతంపై మహిళా మంత్రికి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, పైగా పీఏకే వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్ కాల్స్ అలాగే వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారామె. ఇప్పటికే మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పిఏ సతీష్ కీచక పర్వంపై సాక్షి కథనాలు కూడా ప్రసారం చేసింది. అయినప్పటికీ అటు అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. మహిళలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ రెడ్డి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి. ఉండటానికి మహిళా హోంమంత్రి ఉంటారు. సో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ సదరు ప్రజాప్రతినిధుల పిఏలు వాళ్ళు అంతా వాళ్లే వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం నిజంగా సమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ ఘటన ఏ రకంగా చూడాలి? ఆమె ఏం చెబుతున్నారు? అప్డేట్స్ చెప్పండి. హరి, మనం నిన్న వెలుగు చూసినటువంటి ఘటన, సాక్షి మీడియా ద్వారా బాధితురాలు బయటికి వచ్చి చెప్పినటువంటి విషయాలు అయితే మనకి చాలా నెబరపరుస్తున్నటువంటి విషయాలు. ఎందుకంటే ఒక మహిళా మంత్రి ఆమె దగ్గర పిఏ తన పైన అరాచకానికి పాల్పడుతున్నాడు, దురాఘాతానికి పాల్పడుతున్నాడు, ఉద్యోగం పేరు లక్షలు తీసుకున్నాడు, మిగతా పక్కన ఉన్న టీడీపీ నాయకుల దగ్గర పడుకోవాలని చెప్తున్నాడు. ఇన్ని చెప్తున్న విషయాలని కొద్ది నెలల క్రితం ఆమె నేరుగా పోయి బాధితురాలే మంత్రికి వెళ్లి మంత్రితో చెప్తే మంత్రి స్పందించిన తీరు ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ వెంటనే సాల్వ్ చేయాలి. తోటి మహిళల మీద ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, రిపీట్ కాకూడదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈమె, తరచూ చెప్పుకుంటున్నటువంటి ఈమె వీటిని కంట్రోల్ చేయాల్సిన పని చేయకుండా తిరిగి పిఏ సతీష్ నే వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ బాధితురాలను వేధింపులకు గురి చేసినట్టు చాటింగ్ లో కూడా కనిపిస్తోంది. మంత్రి తాలూకా పిఏతో పాటు ఇతర టీడీపీ పెద్దల తాలూకా చాటింగ్ లు కూడా బాధితురాలు బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీని మీద నిన్న మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. బాధితురాల పట్ల సంఘీభావం తెలియచేయడానికి వీళ్ళంతా కూడా వీళ్ళు సాలూరు చేసుకున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ప్రగతిశీల మహిళా మండలి కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఏఎఫ్టియు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలకు చెందినటువంటి వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాళ్ళు కూడా నిన్నంతా కూడా సాక్షికి ఫోన్లు చేసి ఖండనిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే వీటిపైన ఎగ్నెస్ట్ గా సతీష్ చేసినటువంటి దురాఘాతాలకు ఎగ్నెస్ట్ గా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పోలీసులకి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్నంతా విజయవాడలో ఉన్నారు, ఈ రాత్రికి చేరుతారు అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఈ ఇష్యూని ఎట్లా టేకప్ చేస్తారు, సతీష్ మీద స్వయంగా ఆమె చర్యలు తీసుకుంటారా లేకపోతే ప్రజా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటారా అనేటువంటిది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. హరి.